నమస్కారం, మీ పద్మావతి రుచులు. ఇప్పుడు నేను చేయబోయే కోడిగుడ్లు ఫ్రై చూపిస్తాను. ఇవన్నీ 6 గుడ్లు తీసుకున్నానండి. నేను ఉడకబెట్టుకొని ఒలుచుకున్నాను. అంతా ఒలుచుకున్న తర్వాత ఇవి మన ఉర్లగడ్డలు ఎలా మనము చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి. 4 పీసులు ఇలా అండి. చూడండి, ఇన్ని మిరియాలు తీసుకుంటున్నాను. నేను రోటిలో దంచుకుంటే బాగుంటుందండి. నేను మిక్సీకి వేసుకోవడం లేదు, రోట్లోనే దంచుకోవాలని ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా రోల్లో దంచుకుంటే చాలా రుచికరంగా ఉంటుందని నేను రోట్లోనే దంచుకుంటున్నాను, మిక్సీకి వేయడం లేదు. బాగా దంచాలండి. నున్నగా తొందరలోనే నున్నగా మెరిగిపోతుందండి. ఇది నున్నగా అయిపోయింది. అందుకండి ఇంత పొడి ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇంత నూరిందంతా ప్లేట్లోకి వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ ఉర్లగడ్డలాగా కట్ చేసుకున్నాను బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. తగినంత అండి ఆయిల్, ఎక్కువ పట్టదు, అది కొద్దిగానే వేసుకోవాలి. ఆయిల్ తక్కువే పట్టేది దీనికి. ఆయిల్ కాగితేనే మెల్లిమెల్లిగా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాను. గరిటెతో తిప్పేటప్పుడు సన్నగా గరిటెతో అనాలండి. సన్నగా అనాలి, లేకపోతే నుజ్జు అయిపోతే బాగుండదు. గుడ్డు ఉండాలంటే అనాలి. పసుపు వేసుకుంటున్నాను. పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను. మనం తగినంత కారము వేసుకోవాలని, మనము ఎక్కువ కారం తినాలని అనేవాళ్ళు కొంచెము ఎక్కువని వేసుకోవచ్చు. అలా అనుకోవాలంతే. కొద్దిగా మిరియాల పొడి వేసేసినానండి. మిరియాల పొడి వేసేసి గరిటెతో అంతా వేసేసినానండి. మిరియాల పొడి వేసేసి గంటితో చెల్లకతో ఇలా అనుకోవాలి. ఓకే, ఎక్కువ కదిలీకూడదు, కొద్దిగా కదిలేయాలి. చూడండి ఎలా వచ్చింది, ఎల్లో కలర్ వచ్చేసింది. బాగా ఎల్లో కలర్ వచ్చింది చూడండి ఫ్రై. అంతేనండి. ఇప్పుడు చూద్దామండి. ఎగ్ ఫ్రై రెడీ. చూడండి ఎలా అయిందో, చాలా చాలా బాగైంది. ఏం మసాలా అవసరం లేదు, ఉత్త మిరియాల పొడే. ఇలా అయింది చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఏం ఖర్చు లేదు, ఆయిల్ తక్కువ, రుచి ఎక్కువ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్.